ప్రస్తుతం రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరీ పర్యవేక్షిస్తున్నట్టయితే అర్థమవుతోంది. నిజంగా రజతోత్సవ సభ అనుకోవచ్చా, లేకపోతే దాని వెనకాల అసలు ఈ వ్యూహం ఏంటి, కేసీఆర్ వ్యూహం ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టు అసలు ఇది బీఆర్ఎస్ రజతోత్సవం లేకపోతే టీఆర్ఎస్ రజతోత్సవం అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అవును, బయట ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే తెలంగాణ పిచ్చోళ్ళకైతే ఆ కన్ఫ్యూజన్ అది. అంటే తెలంగాణ కావాలి రావాలి రావాలి అనే ఒక స్వప్నంగా భావించి ఎవరైతే పనిచేసిండో గత 30 సంవత్సరాలుగా వాళ్ళకి ఇది టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా అనే ఒక కన్ఫ్యూజన్ అది. మామూలుగా కొంత బుద్ధిజీవులకు కూడా అరే మరి ఇది టీఆర్ఎస్ ఎప్పుడు ఏర్పడ్డది, బీఆర్ఎస్ ఎప్పుడు ఏర్పడ్డది, ఈ చర్చ ప్రతి ఒక్కరి మెదళ్ళలో మెదులుతా ఉన్నది. ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు టీఆర్ఎస్ పుట్టింది ఏప్రిల్ 27, 2001. దానికి ముందు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అదంతా ఒక చరిత్ర. అవును. అయితే టీఆర్ఎస్ మొత్తం ఉద్యమ కాలంలో కొనసాగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి అదే పేరుతోటి కొనసాగింది, అట్లా నడిచింది. 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు నామకరణం అధికారికంగా ఎలక్షన్ కమిషన్ తోటి పొందిండో, అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అవుతారని, టీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు అవుతారని, టీఆర్ఎస్ సంబంధించిన మొత్తం ఆస్తులు, సంపద, బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా బీఆర్ఎస్గా ట్రాన్స్ఫర్ అయిద్దని అధికారికంగా వాళ్ళు 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు వాళ్ళ అధికారిక ఉత్తర్వుల ద్వారా వాళ్ళకి ఆ రోజు బీఆర్ఎస్ అనేది వచ్చింది. మరి 2022 అక్టోబర్ 5 అంటే మరి ఇప్పుడు 25లో మనం ఉన్నాం, ఏప్రిల్ 27 ఉన్నది. మరి ఎవరి పుట్టినరోజు ఇది, ఎవరి రజతోత్సవం ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. దీనికి ఏప్రిల్ 27 అనేది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు. బీఆర్ఎస్ పుట్టినరోజు ఏది? అక్టోబర్ 5వ తేదీ నాడు 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు దాని పుట్టినరోజు. ఒకవేళ లేకపోతే వాళ్ళు అధికారికంగా వాళ్ళు డిసెంబర్ 9 అని కూడా అంటా ఉంటారు. అయితే దాని పుట్టినరోజు డిసెంబర్ 9 అన్న కావాలా, అక్టోబర్ 5వ తేదీ అన్న కావాలా? మరి ఏప్రిల్ 27 ఎట్లయితుంది? ఇదో పెద్ద ప్రశ్న అన్నట్టు ఇది. కాబట్టి ఈరోజు అంటే మాలాంటి వాళ్ళం కూడా టీఆర్ఎస్ అనే నామకరణం చేసి టీఆర్ఎస్ పుట్టుకకి కారకులైనటువంటి వాళ్ళం, నవమాసాలు మోసి అంటాం కదా, ఒక జన్మనిచ్చిన తల్లి ఎంతనైతే ఆ బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుందో, ఆ బిడ్డ రక్షణ, సంరక్షణ, బాగోగులు గొప్పగా ఎదగాలని కోరుకుంటుంది. అట్లా మేము 2001కి ముందు ఆ పురిటి నొప్పులు అనుభవించినాం, కష్టాలు అనుభవించినాం. అట్లా ఏప్రిల్ 27, 2001 నాడు దానికి అధికారికంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంకు బండ్ విగ్రహాల సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా హైదరాబాద్ నడిబొడ్డున ఆ రోజు ఈ గులాబీ జెండా రెపరెపలాడించినాం. పార్టీని కూడా ఆ రోజే ప్రకటించినాం, టీఆర్ఎస్ అని నామకరణం చేసి అని. మరి ఆ విధంగా ఏప్రిల్ 27 ఉన్న చరిత్ర అది. మరి ఈరోజు ఏప్రిల్ 27ని బీఆర్ఎస్ పుట్టినరోజుగా రజతోత్సవ వేడుకలుగా చేస్తుండ్రంటే అది ఎందుకో మాకందరికి కూడా అసలు ఎట్లా ఏ విధంగా చూస్తే కరెక్ట్ కాదు. అంటే మళ్ళీ కేసీఆర్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనుకోవచ్చా? అంటే చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు. చరిత్రను వక్రీకరించడం అనేది అది ఎప్పుడు కూడా కరెక్ట్. మేము బీఆర్ఎస్ ఉన్నది, మేము కాదంటలేము. బీఆర్ఎస్లో వికీపీడియాలో మీరు కొట్టండి, బీఆర్ఎస్ వికీపీడియాలో ఏం కనపడుతుంది? సరే, చైర్పర్సన్ చంద్రశేఖరరావు, సురేష్ రెడ్డి చంద్రశేఖరరావు, స్థాపకులు చంద్రశేఖరరావు, స్థాపన తేదీ 5 అక్టోబర్ 2022, ప్రధాన కార్యాలయం వసంత్ విహార్, తర్వాత విద్యార్థి విభాగం, మహిళా విభాగం ఉంది. రాజకీయ విధానం ఒకటి ప్రకటించుకుంటారు ప్రతి పార్టీకి ఉంటుంది. మేము టీఆర్ఎస్ రాజకీయ లక్ష్య ప్రకటన చేసినప్పుడు
మేము ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సాధన 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్య ప్రకటించుకున్నాం. తెలంగాణ సంపదను కాపాడుకోవడం, విద్యారంగం, వైద్య రంగంలో సమూలమైన బలప్పులు తేవడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం, ఇట్లా మన లక్ష్య ప్రకటన ఉన్నాయి. మరి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితిగా చెప్పబడుతున్నటువంటి పార్టీకి రాజకీయ విధానం, రాజకీయ లక్ష్య ప్రకటన ఏం ఇచ్చారు? వీళ్ళు 5 అంశాలు ఇచ్చారు. 1 సెక్యులరిజం, 2 గాంధీయిజం, 3 పాపులిజం, 4 ఫెడరలిజం, 5 నియో లిబరలిజం. మరి దీంట్లో తెలంగాణ ఎక్కడున్నది? తెలంగాణ ఎక్కడున్నది? తెలంగాణ లేకుండా ఈరోజు తెలంగాణలో ఏ విధంగా మనుగడ సాగిస్తగలుగుతాం? తెలంగాణ అమరవీరుల ఆశయాలు కానీ, ఉద్యమ ఆకాంక్షలు కానీ ఎట్లా నెరవేరుస్తాం? నేను ఇంకా తెలంగాణ కోసమే ఉన్నా అని ఎట్లా చెప్పగలుగుతాం? నీ లక్ష్య ప్రకటన ఒకటైతే ఇది నేను చెప్పేది కాదు కదా, ఇది వాళ్ళదే కదా, వాళ్ళు రాసుకునేదే కదా. వాళ్ళ తప్పు అయితే వాళ్ళు సవరించారుండే, మేము చెప్పకుండా ఆ వికీపీడియాలో ఎవడో పెట్టిండు, మా శత్రువు పెట్టిండు, లేకపోతే ద్రోహులు పెట్టిండు అని చెప్పుకోవాలా, లేదంటే ఒక అఫీషియల్ ప్రకటన చేయాల్సి ఉండే మార్చినామని చెప్పుకోవడం అవకాశం ఉంటుండే. కాబట్టి దీంట్లో అన్ని ఉన్నాయి. జెండా రంగు ఎందున్నది, ఈసీ ప్రకారం వీళ్ళు మీడియా కూడా ఎంత బాధ అనిపిస్తా ఉందంటే, ఈసీ ఎవరు ఏ విధంగా గుర్తించింది? ఈసీ దీన్ని ఒక ప్రాంతీయ పార్టీనే గుర్తించింది. జాతీయ పార్టీ ఎట్లా అంటారు? మీడియా ఎట్లా రాస్తా ఉన్నది అసలు? భారత రాష్ట్ర సమితి వికీపీడియా ప్రకారము ఈసీ గుర్తించిన ప్రకారం ఇది ప్రాంతీయ పార్టీ మాత్రమే. దీంట్లో చూడండి. అవునవును, కరెక్ట్, అదే కరెక్ట్, ప్రాంతీయ పార్టీ అని ఉంది. అవును. ఎట్లా జాతీయ పార్టీ అంటే మీడియా కూడా ఇంత పరిశీలన చేయకుండా, పరిశోధన చేయకుండా అసలు ఎట్లా దీన్ని ఇది చేస్తారు? కాబట్టి అంటే ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయన భారత రాష్ట్ర సమితి ఆయన వేడుకలు చేయడము మాకేమీ బాధ లేదు, కోపం లేదు, వ్యతిరేకత కూడా లేదు. కానీ చరిత్రను వక్రీకరించవద్దు. చరిత్రను వక్రీకరించడం చాలా ద్రోహం అవుతుంది, అన్యాయం అవుతుంది, మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు భారత రాష్ట్ర సమితి పేరుతోటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్న ఈ సందర్భంలో మా వైపు నుంచి మాలాంటి వాళ్ళం మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు చరిత్రను వక్రీకరించకూరి. 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు టీఆర్ఎస్, 2 సంవత్సరాల బీఆర్ఎస్ అని చెప్తూ టీఆర్ఎస్ని మర్చిపోకుండా, దాని లక్ష్యాన్ని మర్చిపోకుండా, ఎందుకంటే దానికోసం 2000 మంది పైగా తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. లక్షలాది మంది మీలాంటి వాళ్ళు మీ వయసును పోగొట్టుకున్నారు, మీ ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్నారు, మీ జీవితాన్నే తాకట్టు పెట్టారు దానికోసం. గులాబీ జెండా 25 సంవత్సరాల రజతోత్సవం అనండి, మేము ఒప్పుకుంటాం. కానీ పేరు కంటే ఎట్లా, బీఆర్ఎస్ కంటే ఎట్లా కాదు కదా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్